తెనాలిలోని ఐతానగర్లో భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా బాసిల్లుతున్న వెంకయ్య గౌరమ్మలు కొలువై ఉన్న పేరంటాళ్లమ్మ తల్లి గుడి తిరునాళ్ల మహోత్సవాల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టుచీర గాజులు సమర్పించిన మంత్రికి దేవస్థానం ధర్మకర్తలు మంత్రి నాదెండ్ల మనోహర్కు సాంప్రదాయ స్వాగతం పలికారు. స్థానిక ఐతానగర్లో ఎన్నో దశాబ్దాల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆదివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను గాజులను సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేకమైన పూజలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ భర్త కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర గౌరమ్మ తల్లి చరిత్ర అని అన్నారు. గౌరమ్మ తల్లి ఐతానగర్ కోడలుగా ఇంటి ఆడపడుచుగా చెప్తూ భక్తులు కోరిన కోరికలను తీర్చే తల్లిగా గౌరమ్మ తల్లి అని నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్కు స్వాగతం పలికిన వారిలో ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు కన్నెగంటి వెంకటరత్న ప్రసాద్, కన్నెగంటి భాస్కర్ రావులు, అలాగే స్థానిక నాయకులు ఉన్నారు. ఈరోజు చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది. తెనాలి పట్టణంలో ఐతానగర్ అనగానే అందరూ గుర్తొచ్చేది పేరంటాలమ్మ, పేరంటాల తిరణాల, పేరంటాలమ్మ గుడి, పేరంటాల బావి, ఇదంతా కూడా వస్తుంది. ఒక మహాపతివ్రత తన భర్త కోసం ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర అమ్మది. ఈ ఊరి ఆడబొడుచుగా, ఈ ఊరి కోడలుగా ఆవిడ ఈ రోజున ఇక్కడ మనకందరూ కూడా ప్రతి సంవత్సరం మనకు దర్శనమిస్తారు. పుట్టప్పుడు కూడా మనం ఎప్పుడు ఏ కావాలనుకున్నా మొక్కుకోవాలనుకున్నా తలుపులు తీసి దర్శనమిస్తారు. ముఖ్యంగా మనోహర్ గారిని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా వారు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని బయటికి వెళ్ళటం అలవాటు. అదే ఆనవాయితీని పోయినసారి కూడా ఇక్కడ తీసుకొచ్చి వారు దండం పెట్టుకున్నారు. తర్వాత నామినేషన్ కూడా ఇక్కడ నుంచే వేశారు. గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ కలిశారు. ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు మన పేరంటాలమ్మ తిరణాలకి ముందు వారు వచ్చారు. కాబట్టి ఇక్కడ గెలవటమే కాకుండా మంత్రిగా ఉండటమే కాకుండా ఈరోజు రాష్ట్రం కోసం పాటుపడటమే కాకుండా చంద్రబాబు గారి కోసం, చంద్రబాబు గారి మన తెలుగుదేశం ప్రభుత్వం కోసమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం పార్టీలతో నిమిత్తం లేకుండా, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అన్ని చోట్ల కూడా ఇంకెక్కడెక్కడ ఏం జరుగుతుంది, తన డిపార్ట్మెంట్లో ఇవ్వాలని కూడా తిరుగుతున్న శక్తిని అమ్మవారు తనకు ఇవ్వాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. అట్లాగే ఐతానగర్లో ఇవాళ మళ్ళీ మరి మినిస్టర్ గారు చూసారో లేదో అంత పిల్లలు నడిపిస్తారండి. చీరలు పరిచి మొక్కుబళ్ళు తీర్చుకుంటారు అనేక మంది. అందరూ కూడా అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. చాలా శక్తి కలిగినట్టు మహిమ కలిగినట్టు అమ్మవారు కాబట్టి అమ్మవారి కోసం వచ్చినందుకు మీడియా వారికి మీ అందరికి కూడా